పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ప్రేమకు అడ్డొస్తున్నాడని కన్న తండ్రిపై పగ పెంచుకుంది. ప్రియుడితో కలిసి తండ్రి మీద దాడి చేసింది. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించారు తండ్రిని. చికిత్స పొందుతూ ఆయన చనిపోయినట్లుగా సమాచారం వస్తోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏ తండ్రికైనా తన పిల్లలంటే ప్రాణం, కూతురంటే కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాడు. తండ్రులు తమ కొడుకుల కంటే కూతుళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే కూతురులో తన తల్లిని చూసుకుంటాడు. కానీ ఇక్కడ కూతురుగా రాజకుమారిని భావించినటువంటి ఆ కూతురే ఆమె రక్షణ కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయనటువంటి ఆ తండ్రి మీదే చాలా దారుణంగా ప్రవర్తించింది. ఒక గొప్పింటి సంబంధం చూసి తన శక్తికి మించి పెళ్లి చేస్తానని కూడా చెప్పాడు. ఆ తండ్రికి కూతురంటే పంచ ప్రాణాలు. ప్రేమ పెళ్ళిళ్ళు సాఫీగా సాగడం లేదు, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు బిడ్డ అంటూ ఆ తండ్రి సున్నితంగా మందలించాడు కూడా. తండ్రి మందలింపు ఆ కూతురికి నచ్చలేదు. కట్ చేస్తే తన సంతోషం కోసం ప్రాణానికి ఎక్కువగా ప్రేమించినటువంటి తండ్రినే చంపేసింది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది, తండ్రిని ఎందుకు చంపించింది, పూర్తి వివరాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మొత్తం సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మహబూబాద్ జిల్లాలో సభ్య సమాజం పూర్తిగా తల వంచుకునే ఘటన ఇది. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని ఓ కూతురు తన ప్రియుడితో కలిసి కన్న తండ్రిని హతమార్చింది. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం మరిపేడ మండలం జెండాల తండాకు చెందిన 40 ఏళ్ల దారావత్ కిషన్కు 2 కూతుళ్లున్నారు. చిన్న కూతురు పల్లవి అదే తండాకు చెందిన భూక్యా సురేష్ అనే కుర్రాడితో కలిసి తిరగడం చూశాడు. ఒకసారి మందలించారు. అయితే ఈ మందలింపునే మైండ్లో పెట్టుకుని ప్రియుడితో కలిసి దారుణంగా తండ్రి మీద దాడి చేసి చంపినటువంటి పరిస్థితి. చాలా దారుణమైన ఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. రీసెంట్గా సోనం పెళ్ళైన కొన్ని రోజులకే తన భర్తను హనీమూన్కి అని చెప్పి తీసుకెళ్లి మాయమాటలు చేసి సుపారీ గ్యాంగ్తో ఏ విధంగా దారుణ హత్యకు పాల్పడిందో మనం చూసాం. సుపారీ గ్యాంగ్ని ఒక పెద్ద లోయ దగ్గరికి తీసుకెళ్లి కత్తిపోట్లు పొడిపించి మరి చనిపోయిన తర్వాత లోయలో తోసేసింది. ఆ తర్వాత నన్నెవరో కిడ్నాప్ చేశారని చెప్పి నాటకాలు ఆడింది. ఇలాంటి దారుణమైనటువంటి మహిళల కథలు మనం రోజుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు జార్ఖండ్లో ఇంకొక ఘటన వెలుగు చూస్తుంది. కట్టుకున్న భర్తని సమోసా ఇచ్చి సమోసాలో పురుగుల మందు కలిపి తినిపించింది. భర్త చనిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి దారుణమైన ఘటనలు రోజు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కన్న తండ్రిని, కంటికి రెప్పలా ఇన్ని సంవత్సరాల పాటు చూసుకున్నటువంటి తండ్రిని చాలా దారుణంగా చంపించింది. ఈ గురించి ఈ ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబాద్ నుంచి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, చెప్పండి. థ్యాంక్ యూ అలీ. మహబూబాద్ జిల్లాలో మొత్తం ఘోర సంఘటన జరిగింది. తన ప్రేమకి కన్న తండ్రి అడ్డొస్తున్నానని ప్రియుడితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి కట్టేసి కొట్టి చంపిన కసాయి కూతురు ఒక తల్లి. ఇది అక్క ఘటన తన వెలుగులోకి వచ్చింది. చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. ఈ విషయం గ్రామంలో కూడా విషాద చేయాలనుకున్నాయి. ఈ దారుణ మహబూబాద్ జిల్లా మరిపేట మండలం జెండాల తండ గ్రామ పంచాయతీ చోటు చేసుకుంది. బాధ బంధువులు మధ్య మనం అక్కడ స్పాట్కి వెళ్ళి మనం వివరాల గురించి సేకరించామైతే తన చిన్న కూతురికి తండాకు చెందిన సురేష్ అనే వ్యక్తితో ఒక ప్రేమ వివాహం నడుస్తుందని తండ్రికి తెలిసింది. ఈ తండ్రి కూడా వద్దు బిడ్డ, మనకి మంచి చదువుకో, మంచి గొప్పదానిగా పెద్దదాని అయి మంచి పేరెంట్స్ కదా నాకు అని ఆ ప్రేమ వ్యవహారం మనకు వద్దు అని చెప్పేసి మందలించే ప్రయత్నం చేశాడు పాపం ఆ తండ్రి. అయినా కూడా తన తీరు మార్చుకోకుండా కూడా తను మళ్ళీ అదే వ్యవహారం కొనసాగిస్తుండడంతో. అంటే దాడి ఎలా చేశారు మధు, ఒకసారి క్లియర్ గా చెప్పండి. కన్న తండ్రి మీద కూతురు ఆ ప్రియుడు కలిసి ఎట్లా దాడి చేశారు చెప్పండి. 2 రోజుల క్రితం రాత్రి అంటే వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూతురు ఏదైతే ఉందో ఆ పల్లవి, చిన్న కూతురు పల్లవి తన ప్రియుడితో రహస్యంగా ఫోన్ లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తుండగా తండ్రి చూసి మందలించాడు. మందలించి వద్దు బిడ్డ అని చెప్పేసిన క్రమంలో కూడా ఈ విషయాన్ని తల్లికి తన సోదరికి రమ్యతో చెప్పుకొని షేర్ చేసుకుంది. నాన్న నన్ను తిట్టాడని చెప్పేసి ఆ అర్ధగంటలో నాన్న బయటికి వెళ్ళి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చే సమయానికి వీళ్ళందరూ పథకం ప్రకారం ఆ ప్రియుడితో కలిసి తల్లి 2 కూతుర్లు కలిసి ప్రియుడిని కూడా తన సొంతింటికి రప్పించుకొని మధ్యమత్తులో ఉండి కూడా వీళ్ళు ముగ్గురు ఒకేసారి కొట్టినట్టు తెలిసింది.
కొట్టి చెట్టు కట్టేశారు. అది ఇంటి ముందునే ఉన్నటువంటి చిన్న వాకిల్లో కట్టేసి తీవ్ర చిత్రహింసలు చేసి మెడపై తలపై కొట్టారు. తీవ్ర రక్తస్రావ మొదలు ఉన్నటువంటి అతను కూడా నన్ను కాపాడండి కాపాడండి, నన్ను నా భార్య ఇద్దరు పిల్లలు నన్ను నాపై దాడి చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను రక్షించండి. అందరూ మూకుమ్మడి దాడి చేశారా? తల్లి సోదరుడు కూడా అవును వాళ్ళు ఎవరు తల్లి ప్లస్ ఇద్దరు కూతుళ్ళు కూడా, ఇద్దరు ప్రేమ వ్యవహారంలో తన తల్లిను తన అక్క కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడంతో ఇంకా మరింత బలం పెంచుకున్నటువంటి ఆ పల్లవి ప్రియుడు కూడా ఒకసారి దాడి చేసి కట్టేసి పోయి దాడి చేయడం కూడా నన్ను కొడుతున్నారు, నన్ను రక్షించండి, నాకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ కూడా తను ఆర్తనాదాలు చేశాడు అనిపిస్తుంది. కానీ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామం ఇక్కడ అర్థం కాలేదు. ఆ తల్లి కూడా ఎట్లా సపోర్ట్ చేసింది తన భర్తను అంత దారుణంగా కొడుతున్న పరిస్థితుల్లో? తల్లి అంటే తన కూతురు ప్రియుడితోని ఇట్లా రాసలీలు చేస్తుంది, చాటింగ్ చేస్తుంది అని తల్లి కూడా ముందు నుంచే తెలిసిన నేపథ్యాలు కూడా తల్లి కూడా బిడ్డని మందలించాల్సింది పోయి ఆ బిడ్డకే సపోర్ట్ చేయడంతో కూడా వీళ్ళందరూ ముగ్గురు కూడా ఇద్దరు పిల్లలు తల్లి కూడా ఏకమై ప్రియుడితో కలిసి ఇట్లా తల్లిని హింసించి కొట్టి చంపారు. తన పరిస్థితి బాగాలేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా ఎయిర్ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లారు. ఇక మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషయంపై కూడా తండావాసుల్ని కూడా మనం వెళ్ళి ఈ రోజుపై అడగాగా కూడా చాలా విభిన్న కథలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో బాగా కొట్టుకునేవారు, తిట్టుకునేవారు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రియుడి విషయం కూడా బయటకు వస్తుందని చెప్పేసి కొంచెం గోప్యంగా ఉంచిన పరిస్థితి ఉంది మళ్ళీ అక్కడ. ఓకే, మనం అక్కడ ఘటనా స్థలంలో పరిస్థితులు చూస్తున్నాం. తండావసులతో పోలీసులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు ఏమన్నారు? పోలీసులు కూడా పూర్తిగా విచారణ చేస్తాము, అన్ని కథనాలు కూడా మేము రికార్డ్ చేసుకుంటున్నాము. అసలు గొడవ ప్రియుడితో వచ్చిన సమస్య, లేకపోతే ఇంట్లో పర్సనల్ గా వాళ్ళకి భూ సమస్యలు ఉందా, కుటుంబ సమస్యలు ఉన్నాయి, కుటుంబ తగాదాల వల్ల ఈ విధంగా చేశారా అని పూర్తి విచారణ చేసిన తర్వాత దోషులు ఎవరని నిర్ధారించి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారా? మధు, వాళ్ళందరినీ అదుపులో ఉన్నారా? గత రోజు ఆ రోజు జరిగిన రాత్రి మాత్రం వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు వాళ్ళు. ఓకే, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మధు మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే పరిస్థితి మనం చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమకు అడ్డొస్తున్నాడన్న కారణంతో కూతురు ప్రియుడితో కలిసి, ఒక్క ప్రియుడు మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరూ కూడా, తల్లి సోదరులు అందరూ కూడా ఏకమైపోయి ఆ తండ్రిని కట్టేసి విపరీతంగా దాడులు చేసిన పరిస్థితి. అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. ప్లీజ్ నన్ను కొట్టద్దు, నన్ను ఈ విధంగా దాడి చేసి చంపొద్దని చెప్పి వేడుకున్నా సరే భార్య కూడా ఈ కూతురుతో కలిసిపోయి దాడి చేసిన పరిస్థితి. అంటే ఎంత దారుణం ఇది. పక్కన చుట్టుపక్కల వాళ్ళని, ఆ తండావాసులను అడిగితే చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ చిన్న కూతురు పల్లవి ఎవరో ప్రియుడు మోజులో ఉంది. ఇక తండ్రి మందలిస్తున్నాడన్న దాంతో ఇది ఇంకా ఎక్కువైపోయింది. తండ్రినే దాడి చేసే పరిస్థితి వచ్చింది. సో వెంటనే వీళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆ తండావాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కేసు నమోదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా సొంత కూతురే తండ్రిని చంపే స్థాయికి వచ్చిందంటే ఎలాంటి దారుణమైన ఘటనలు రోజు మనం చూస్తున్నాము. ఇంతకుముందు నేను చెప్పినట్టు సోనం కథ విన్న తర్వాత ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? కనీసం పెళ్ళైన కొద్ది రోజులకు, ఒక నెల కూడా కాలేదు, ఒక అమాయకుడిని ఈ ప్రపంచంలో లేకుండా చేశారు. పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి, లోయలో పడేసిన పరిస్థితి. ప్రియుడి మోజులోనే సోనం చేసింది. ఆ సోనం కుటుంబ సభ్యులు కూడా ఉరి తీయండి అంటున్నారు. ఇలాంటి మహిళలు ఈ సమాజంలో ఉండకూడదు అంటున్నారు. ఈరోజు మహబూబాబాద్లో ఇక్కడ కన్న తండ్రి కంటికి రెప్పలా ఇన్ని సంవత్సరాల పాటు కాపాడుకుంటూ, వద్దు బిడ్డ ఇలాంటి సహవాసాలు వద్దు, నీకు మంచి పెళ్లి చేస్తాను, మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేపిస్తాను, నీ కాపురం బాగుండాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు ప్లీజ్ అని చెప్పి ఆ తండ్రి కూడా వేడుకున్నా వినిపించకుండా ఆ ప్రియుడి మోజులో పడి ఇంట్లో ఉన్న ఆ తల్లి, ఇక మిగతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసిపోయి తండ్రిని చాలా దారుణంగా కట్టేసి కొట్టారంట. ఆ తండావాసులు ఈ సమాచారం మొత్తం ఇస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పోలీసు అధికారి ఏమన్నాడో ఒక్కసారి విందాం మనం. బాగా అరెస్ట్ చేస్తున్నారని, తర్వాత కిషన్ యొక్క భార్య కావ్య, ఇద్దరు పిల్లలు, మరికొంతమంది ఇంకొక 3 పేర్లు ఇచ్చిండ్రు. వాళ్ళందరూ కలిసి అతన్ని కట్టేసి చేతితోటి విచక్షణారహితంగా కొట్టినారు. కొట్టిన తర్వాత ఈ పిటిషనర్కి ఆ విషయం తెలిసి ఆ మంగళబండ తండ నుంచి ఇక్కడికి వచ్చి, తర్వాత కిషన్ 108 అంబులెన్స్లో ఖమ్మం తీసుకెళ్ళి ఖమ్మంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఆ ఇంజురీస్ తోటి, కొట్టిన దెబ్బలతోటి నిన్న నైట్ చనిపోవడం జరిగింది.
ఈ ఈ పిటిషన్ మీద చనిపోయిన అతని యొక్క భార్య, 2 పిల్లలు, మరి ఇంకొక 3 పేర్లు ఉన్నాయి. 6 మెంబర్స్ మీద మర్డర్ కేసు కింద కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. బాధితులకు న్యాయం జరిగేటట్టు త్వరితగతిన అక్యూజ్ని అరెస్ట్ చేసి న్యాయం చేకూర్చేటట్టు